ఘటనల వెనకాల సంథింగ్ ఒక హ్యాండ్ ఉంది. ఉమ్, పరిటాల రవి మర్డర్ వెనకాల ఒక పెద్ద సూత్రధార అయితే ఉన్నాడు. ఉమ్, అతన్ని పట్టుకోవడానికి ఫర్దర్ ప్రొసీడింగ్ అనుమతించండి అన్నారు. అంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి అనుమతించమన్నారు. ఉమ్, అప్పటిదాకా ఎఫ్ఐఆర్ కట్టమల్లా ఉమ్, విచారణ మాత్రం తేల్చమన్నారు. ఉమ్, జగన్ పాత్ర అన్నటువంటిది లేదని చెప్తూ ఉమ్, ఒక సంథింగ్ ఒక పర్సన్ ఉన్నారు, ఉమ్, ఒక పవర్ఫుల్ పర్సన్ అన్నారు. ఉమ్, ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరైనా దర్యాప్తుకి నెక్స్ట్ ప్రొసీడియర్ ఇవ్వాల. ఉహు, ఉమ్, నిజంగా అది కావాలని నిజంగా చంద్రబాబు నాయుడు కూడా ఉమ్, పరిటాల రవి కేసులో అసలు వాళ్ళని పట్టుకోవాలని అనుకోలే. లేకపోతే ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్ అంటే ఎవరనేది ఇంకా ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరనేది ఇంకా అలా వదిలేసి అట్లా వదిలేశారు. బయటికి కావాలి. రావాలి. ఉమ్, అప్పుడు ఏమైంది, జగన్ని ఉమ్, టీవీ 9లో ప్రేమకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసింది. ఉమ్, ఉమ్, అప్పటిదాకా జగన్ ఫేస్ తెలియదు ఎవరికి. ఓకే. ఉమ్, జగన్ అథెంటిక్ గా మాట్లాడడం, ఉమ్, చేయమనండి వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణ ఉమ్, ఇది అంటూ మాట్లాడడం, అది బాగా జనంలో వైరల్ అయింది. ఓకే. అరే కుర్రోడు రాజశేఖర రెడ్డి కంటే ఘాటుగా మాట్లాడుతున్నాడు రా, ఉమ్, కుర్రోడు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు రా. ఉమ్, అతనికి ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. ఈ రాయలసీమలో ఏంటంటే అవిద్య కారణంగా మాస్ ఫాలోయింగ్లు ఎక్కువ. ఉమ్, మీరు చూడండి బాలకృష్ణకి ఉన్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏంటి. అవును, ఎందుకంటే ప్రతి సినిమాలో రెడ్డి అనే చివరి పేర్లు ఆయనకే ఉంటది. అవును, యాక్షన్ రాజకీయాల సినిమాలన్నీ ఆయనే చేస్తారు. అదే, అవును. అందుకని మీరు కనుక బాలకృష్ణ టూర్కి వెళ్తే ఉమ్, సినిమాలో చూపెట్టినట్టు అటొక 50 సుమ్ములు ఇటు 50 సుమ్ములు వెళ్తా వస్తా ఉంటాడు. ఉంటాయి. అవును. అది ఒక గుల. ఉమ్, ఆ టైపులో ఉమ్, మనకు ఒక లీడర్ దొరికాడు అని చెప్పి జగన్ హీరోగా చూడటం ప్రారంభించింది ఒక వర్గం. అవును. అక్కడ